హలో నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరం. మీ యొక్క చిన్న లైక్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేషన్. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాంగాలు 6: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పకం. ఛందస్సు వేదాంగాల్లో మూడవది. ఇది పద్య లక్షణాలను తెలుపుతుంది. చది ఆహ్లాదేన అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. ఛందస్సు అంటే ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండే ఒక లయ అని అర్థం. పింగళి ఛందస్శాస్త్రము ఛందస్సును పరమ ప్రామాణికమైన ప్రథమ గ్రంథం. గాయత్రి దేవత పేరున ఛందస్సు ఆవిర్భవించింది సంస్కృతం నుంచని, భారతీయ భాషల్లో వచ్చిందని అభిప్రాయం. అనుష్టం ఛందస్సు వాల్మీకి మహర్షి రామాయణంలో మొదట ఉపయోగించిన ఛందస్సు. ఛందోదర్పణం అనంతమాత్యుడు రచించిన ఛందస్సుకు సంబంధించిన గ్రంథం ఇది. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. కృష్ణమండలవాసి. అమాత్యుడు అనేది గౌరవ సూచకమైన వాచకం. అనంతమాత్యునికి రచనలు భోజరాజూయము, ఛందోదర్పణము, రసవర్ణము. మధ్యమణిగా ఛందోదర్పణంగా పేర్కొనడం జరిగింది. దీంట్లో 4 ఆశ్వాసాలు కలిగి ఉంటుంది. మొదటి ఆశ్వాసం ఇందులో సంజ్ఞలు, గుర్తులు, లఘువులు, ఏకగణాలు, స్వరూప భేదాలు, ఇంద్ర చంద్ర భేదాలు, ప్రాసలు, యతులు ఉన్నాయి. రెండవ ఆశ్వాసంలో వృత్తాలు, వృత్తభేదాలు, గద్య లక్షణాలు, ఛందాల పేర్లు అంటే ఛందస్సు గురించి, ఛందో వృత్త సంఖ్యల గురించి తెలియజేస్తాయి. మూడవ ఆశ్వాసంలో జాతులు, ఉపజాతులు, వాటి లక్షణాలు ఇందులో వివరించబడ్డాయి. 4వ ఆశ్వాసంలో షడ్వర్గము తప్ప మిగిలిన అన్ని వర్గాలకు సంబంధించిన ఛందస్సు దీంట్లో వివరించారు. తెలుగులో ఛందో లక్షణ గ్రంథాలు. కవి జనాశ్రయం, మల్లియ రేచన కృతం, భీమకవి కృతం. కృతం అంటే రచన. కవి వాగ్బంధనము, కవి సార్వభౌమ ఛందస్సు తిక్కన కృతం. ఛందోదర్పణము తాతంబట్టు, అనంతమాత్యుల కృతం. ఇరువురు వేరువేరుగా రాశారు. అప్పకవి కృతం. ఫ్రెండ్స్, ఈ ఛందస్సు యొక్క వీడియో 1కి 2 సార్లు చూసినట్లయితే బాగా అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నిటికంటే విలువైనది కేవలం విద్య మాత్రమే. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.